students, now we are discussing about path product and path expression. So this is the third unit, second concept. So in actual గా path అంటే ఏంటి అందరికీ తెలుసు. Path is nothing but a way. సో path product అంటే ఏంటి, path expression అంటే ఏంటి, దీంట్లో ఈ path product లో path expression లో some basic concepts ఉంటాయి. సో అవి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అసలు పాత్ అనేది ఏంటంటే ఇన్ ఫ్లోగ్రాఫ్ లింక్ హ్యాడ్ నో ప్రాపర్టీ అదర్ కనెక్టింగ్ నోడ్స్. సో ఈ ఫ్లోగ్రాఫ్లో లింక్ అనేవి మనకి ప్రాపర్టీస్ ఏమి ఉండవు. సో అదర్ కనెక్టింగ్ నోడ్స్కి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లింక్ తీసుకున్నారు, నెక్స్ట్ ఈ లింక్ తీసుకున్నారు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. యాక్చువల్గా పాత్ అనేది ఏంటంటే పాత్ ఈజ్ నథింగ్ బట్ ఏ వే. సో మీరు ఏం తీసుకున్నారు, 1 2 3 4 5 అని చెప్పి మీరు ఇలా నోట్స్ కనెక్ట్ చేశారనుకోండి. ఇలా నోట్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి పాత్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పాత్ అనేది ఫామ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పాత్ ఫామ్ అవ్వడం వల్ల పర్టికులర్గా ఒక వే అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వే అనేది షార్టెస్ట్ వేలో ఫామ్ చేయడానికి మనం ఈ పాత్ ప్రొడక్ట్స్ని అసలు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో షార్టెస్ట్ వేలో ఆ పాత్ని ఇంట్రడ్యూస్ చేసి మనం టెస్టింగ్కి కొంచెం టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవ్వడం కోసం ఈ వేని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ డేటా ఫ్లో టెస్టింగ్ లింక్ వెయిట్స్ మస్ట్ డినోటెడ్ డేటా ఫ్లో యాక్షన్స్ అన్నమాట. డేటా ఫ్లో టెస్టింగ్లో లింక్ వెయిట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 1 2 3 ఇచ్చారు కదా, ఇక్కడ ఏ తీసుకున్నారు, ఇక్కడ బి తీసుకున్నారు. సో వీటిని వెయిట్స్ అంటారు. సో వీటిని నోట్స్ అంటారు. వీటి వెయిట్స్, వీటిని నోట్స్. ఏ లింక్ నేమ్ ఈజ్ డినోటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్ ABCD, ఇలా లోయర్ కేస్ లెటర్స్లో ఇండికేట్ చేస్తారు. నేమ్ ఆఫ్ ద పాత్ ఆర్ పాత్ సెగ్మెంట్ దట్ కరస్పాండ్ యూజ్ లింక్స్ బై కనెక్టింగ్ దోస్ లింక్ నేమ్స్. ఇక్కడ ఏంటి, నేమ్ ఆఫ్ ద పాత్ ఆర్ పాత్ సెగ్మెంట్. నేమ్ ఆఫ్ ద పాత్ అయినా అంటే ఈ పాత్ ఉంది కదా, ఆ పాత్ అయినా సరే ఆర్ పాత్ సెగ్మెంట్ ఏదైనా రెండు ఒకటే, కాకపోతే వేరే వేరేగా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. దట్ కరస్పాండ్ యూజెస్ లింక్స్ బై కనెక్టింగ్ దోస్ లింక్స్ నేమ్స్. అంటే వీటి నుండి వీటికి లింక్ కనెక్ట్ అయినప్పుడు ఈ లింక్ నేమ్తోనే కదా కాల్ చేసేది మనం. సో దాన్ని లింక్ నేమ్స్ కింద కనెక్ట్ అయిందని చెప్తుంది. సో ఏ పాత్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ ఆఫ్ సెవరల్ పాత్ సెగ్మెంట్స్. పాత్ ఈజ్ నథింగ్ బట్ పాత్కి అనదర్ డెఫినేషన్ ఏంటంటే పాత్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ పాత్స్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి పాత్ అనేది ఫామ్ అయింది కదా, దీంట్లో సెవరల్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, అంటే సెవరల్ వే ఆఫ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సెవరల్ కాంబినేషన్స్ ఆఫ్ సెవరల్ పాత్ సెగ్మెంట్ అన్నారు. ఈచ్ సెగ్మెంట్కి కూడా మనం పర్టికులర్గా ఒక నేమ్ని అసైన్ చేసాం కదా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాత్. పాత్ ఈజ్ నథింగ్ బట్ ఏ వే. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాత్ గురించి చూస్తే, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాత్, బేసిక్ కాన్సెప్ట్స్. పాత్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు పాత్స్ గురించి, పాత్ ప్రొడక్ట్, నెక్స్ట్ పాత్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ పాత్ సమ్, నెక్స్ట్ లూప్స్, డిస్ట్రిబ్యూటివ్ లా, అబ్జార్ప్షన్ రూల్, నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్,
ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం పార్ట్స్ అంటే ఏంటి వే. సో దాన్ని ఎలా డినోట్ చేస్తాం 1 2 3 సో బి కింద డినోట్ చేస్తాం. సో ఈ పార్ట్స్ అనేవి పర్టికులర్ వెయిట్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఒక లింక్ని ఇంకో లింక్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పాత్ అనేది ఎందుకు ఫామ్ చేస్తామంటే మనం షార్టెస్ట్ వేని అంటే ఈజీగా టెస్టింగ్ ప్రాసెస్ అవ్వడానికి, మనకి బర్డెన్ తగ్గడానికి, సింపుల్ వేలో క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ పార్ట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ పాత్ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్, పాత్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్టర్ అబ్టైన్ కన్కాటినేషన్. అంటే రెండు పార్ట్స్ ఉన్నాయనుకోండి, రెండు ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి తీసుకున్నారు, బి ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ తీసుకున్నారు. సో ఇది ఏం చేస్తుంది? ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే మల్టిప్లికేషన్. సో ఏ ఇంటూ బి చేసినప్పుడు ఏమవుతుంది? ఏబిసి డిఈఎఫ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ పాత్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ పాత్, దీనికి డెఫినేషన్ ఏంటంటే ద ప్రొడక్ట్ పాత్ obtained from the path concatenation. So the product path obtained from the concatenation definition. అంటే ఈ రెండు ప్రొడక్ట్స్ని ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తుంది, కన్కాట్ చేస్తుంది. ఈ రెండు పార్ట్స్ని కన్కాట్ చేస్తే ఏబిసిడి డిఈఎఫ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఏబి. దీన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఏబి అని రాసుకుంటే కన్కాట్ చేశారు కాబట్టి ఇది పాత్ ప్రోడక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా 2 వేస్ తీసుకున్నారు, 1 2 3. సో 2 వేస్ తీసుకుంటే ఇది ఏం చేస్తుంది? ఇది ఇలా విడివిడిగా తీసుకుంటే మీరు 4 5 6 తీసుకున్నారు. ఇలా విడివిడిగా తీసుకుంటే ఇదేం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. మొత్తం ఒక రూట్ కింద ఫామ్ చేస్తుంది. ఒకదానికి ఒకటి కనెక్షన్ని, అంటే మీరు 2 పార్ట్స్ కింద ఏ కింద బి కింద తీసుకున్నారు. సో ఇది ఏం చేస్తుంది? ఏ బి సి డి ఈ అని డిఫరెంట్ పార్ట్స్ని కలిపి ఒకే పార్ట్ కింద కన్కాటినేషన్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ పాత్ ఎక్స్ప్రెషన్. పాత్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఆల్ పాసిబుల్ పార్ట్స్ ఉంటాయి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 2 3 4 5. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ పాత్ ఎక్స్ప్రెషన్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది సెల్ఫ్ లూప్ తీసుకుంది. సెల్ఫ్ లూప్ తీసుకుంటే అసలు ఏంటి? ద పాత్ ఎక్స్ప్రెషన్ విచ్ రిప్రజెంట్స్ ద, ఇందులో అన్ని పాసిబుల్ కేసెస్ ఏంటో మీరు ఇప్పుడు రాసుకోవాలంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జీ కింద రాసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్ పాసిబుల్ పార్ట్స్ని ఎక్స్ప్రెషన్ని మీరు డినోట్ చేయాలంటే ఏం తీసుకుంటారు? ఏ బి. ఇది ఏమవుతుంది? సెల్ఫ్ లూప్ కదా. అగైన్ మళ్ళీ రిపీట్ అయితే సెల్ఫ్ లూప్ రిపీట్ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ సి డి, అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక సెల్ఫ్ లూప్ ఉంది, అప్పుడు మళ్ళీ డి. ఎన్ని పాసిబుల్ కేసెస్ అయితే ఉన్నాయో ఆ పార్ట్స్లో మనం టోటల్గా అన్ని పాసిబుల్ కేసెస్ని రాసుకుంటే అది పాత్ ఎక్స్ప్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో పాత్ సమ్ అంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు విడివిడిగా ఏ బి తీసుకున్నారు కదా, ఇక్కడ దాన్ని ప్లస్ చేస్తే కనుక మనకి పర్టికులర్ వచ్చే సమ్ ఉంటుంది కదా, దాన్నే మనం పాత్ సమ్ అంటాం. లూప్ ఈజ్ నథింగ్ బట్ ద ఇండివిజువల్. అంటే 1 extends to 2 ఉంది. సో ఈ లూప్ దీనికి మాత్రమే రిపీట్ అయితే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే దాన్ని లూప్స్ అని అంటాం. అంటే విత్ ఇన్ ద లూప్ దీనికే రన్ అవుతూ ఉంటుంది. కొన్నాటికి చూడండి మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే కనుక ఆ లూప్స్ అనేవి ఎలా కన్సిడర్ చేసుకుంటాయంటే, ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ పాత్ సమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే 1 తీసుకున్నారు. సో 2 extends to 3 తీసుకున్నారా, ఇక్కడ నుంచి ఒక లూప్, ఇక్కడ నుంచి ఒక లూప్, ఇక్కడ నుంచి ఒక లూప్. సో ఇలా లూప్స్ అనేవి కన్సిడర్ చేశారు. ఇది ఏం చేస్తుంది? ఏ బి సి డి ఈ అని ఒకటి ఇచ్చారు.
దీనికి ఎక్స్టెన్స్గా మీకు ఫోర్త్ అనేది స్టార్టింగ్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది మీకు ఆ లూపు ఇవన్నిటిని యాడ్ చేస్తుంది. ఇది ఏ కింద తీసుకున్నారు కదా, సో స్టార్టింగ్ ఏ కింద తీసుకుని BCDEF తీసుకున్నారు. సో దీన్ని జీ టర్మ్ కింద తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ టోటల్గా ABCD A ఇంటూ A ప్లస్ C ప్లస్ D ప్లస్ E ప్లస్ F అంటే ఈ మొత్తం అన్ని లూప్స్ని, మొత్తం అన్ని టర్మ్స్ని కూడా ఇది లూప్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఆ లూప్ కింద కన్సిడర్ చేసిన తర్వాత లాస్ట్లో ఉన్న టర్మ్ని ఇంటూ జీ కింద వేసుకుంటాం. సో ఇది ఏం చేస్తుంది, ABG ప్లస్ CACG ప్లస్ AGD ప్లస్ అలా మొత్తం టర్మ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే పాస్ సమ్ అంటాం. లూప్ అయితే దానికి ఓన్ లూప్ అనేది, ఐ మీన్ 1 2 దీనికి ఒక పాత్ ఉంది. ఆ పాత్ అనేది దీనికని సెల్ఫ్ లూప్ ఉంటే, అంటే దీని నుండి ఇదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే కనుక దాన్ని లూప్ అని అంటాం. డిస్ట్రిబ్యూషన్ లా తెలుసు మీకు, ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ లా ఐడియా ఉండే ఉంటుంది. ఏంటి డిస్ట్రిబ్యూషన్ లా అనేది, ప్రొటెక్ట్ సమ్, ఈ పాత్ సమ్ ఈ ప్రొడక్ట్ రెండు యాడ్ చేసి కలిపి ఒక ఆపరేషన్ వస్తే దాన్నే మనం డిస్ట్రిబ్యూటివ్ లా అని అంటాం. సో అబ్సార్ప్షన్ రూల్ వచ్చేసి ఏంటి, అబ్సార్ప్షన్ రూల్ అంటే మనకి పర్టికులర్గా ఒక ఐడియా ఉంటుంది. ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు ఈ టూ సెట్స్ ఆర్ కన్సిడర్డ్ సెట్ రిప్రజెంట్స్ ద సేమ్ సెట్ ఆఫ్ పాత్స్ ఉంటే కనుక, అంటే మీకు ఏంటి సేమ్ సెట్ ఆఫ్ పాత్, ఇక్కడ సేమ్ సెట్ ఉంది. ఇన్ ద సిమిలర్ వే సెకండ్ దాంట్లో కూడా సేమ్ సెట్ ఆఫ్ పార్ట్స్ ఉంటే కనుక దాన్ని మనం అబ్సార్ప్షన్ రూల్ అని అంటాం. ఐడెంటిటీ రూల్ అంటే అందరికీ తెలిసిందే. ఏంటి, ఐడెంటిటీ రూల్ ఈజ్ 1 ఈవెన్ ఆఫ్టర్ ఆపరేషన్ ద రిజల్ట్ మస్ట్ బి సేమ్. అప్పుడు ఏం రాసుకుంటాము, ఏ అనేది ఆపరెంట్ అవుతుంది, ఓపీ అనేది ఆపరేటర్ అవుద్ది, ఓపీ అనేది ఆపరేటర్ అవుద్ది, ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుద్ది. సో ఏ అనేది ఆపరెంట్ అయింది, ఓపీ అనేది ఆపరేటర్ అయింది, ఈ అనేది ఐడెంటిటీ అయింది. సో ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది మనకి ఉన్న పార్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి పర్టికులర్గా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద పాత్ ప్రొడక్ట్ అండ్ ద పాత్ ఎక్స్ప్రెషన్. సో ఇవేం చేస్తుంది, పాత్ ఈజ్ నథింగ్ బట్ ద వే, మనకి షార్టెస్ట్ వేని క్యాలిక్యులేట్ చేయడానికి, షార్టెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ టర్మ్స్ అన్ని యూజ్ చేసి పర్టికులర్గా గ్రాఫ్స్, ఐ మీన్ ఈ గ్రాఫ్స్ ఎలా యూజ్ చేస్తున్నాము అంటే వేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఇవన్నిటిని యూజ్ చేసి పర్టికులర్గా మినిమం షార్టెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫస్ట్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.